ఏదిరా ఇంకా వినాయకుడు బాగుంటుంది. ఇది తీసుకుందామా? ఇగో మేమైతే ఇప్పుడైతే వినాయకుని తీసుకొని అయితే వచ్చినాము. ఇట్లా మేమైతే సింపుల్గా అయితే వేసేసుకున్నాము. చిన్న వినాయకుడు, పెద్ద వినాయకుడు. ఇక ఫోటోలు అయితే అన్నీ ఇప్పుడు దీపం అయితే పెట్టుకోవాలన్నీ తుడిచిగా మట్ట మధ్య ఒకటైంది కాబట్టి ఇక ముట్టిస్తలేను. కొద్దిగా అయినాక ఇవన్నీ తుడిచేసుకొని పైన పెట్టేసుకుంటే ఇక్కడైతే వినాయకుని పెట్టుకుంటాము. ఇక్కడైతే దేవుని ఫోటోలు అయితే పెడతా. ఇట్లా అయితే సింపుల్గా చేసుకున్నాం. మేమైతే ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము. పోయిన సంవత్సరం ఏంటంటే మా అమ్మాయి ఫంక్షన్ ఉండే కాబట్టి మేము పెట్టుకోవద్దనిగా. పువ్వులు అయితే ఈరోజు అయితే మస్తు రేటు ఉన్నాయి. ఇవైతే 250 రూపాయలు దండ. ఇలా పిచ్చి పిచ్చి రేట్లు ఉన్నాయి పువ్వులు. ఇవైతే 150 రూపాయలకి కిలో. మా ఇల్లు అయితే ఇదే. డోర్ పెట్టవా? మేమైతే మొన్న బోర్ వేసుకున్నాం. మీకు ఒక విషయం అన్నా కదా, ఇక ఇది అదే. మాకైతే మంచిగా నీళ్ళు పడ్డాయి. ఈ రూమ్లోనైతే వినాయకుని పెట్టుకుంటాం. ఇక ఈ రూమ్ అయితే ఖాళీగానే పెట్టినాం. ఇప్పటికైతే ఖాళీగానే ఉన్నాయి రూమ్లు ఇవి. ఈ రూమ్ దేవుని రూమ్. మీ అందరికి ఒకటి చెప్తా అన్నా కదా, మన సోమవారం అన్నాడు చెప్పినా కదా వీడియోలో. ఇది మేమైతే బోర్ వేసుకున్నాం. మాకైతే నీళ్ళు అయితే మంచిగా పడ్డాయి, ఫుల్గా పడ్డాయి నీళ్ళు అయితే. 120 ఫీట్లు అయితే వేసాం. ఫుల్ నీళ్ళు అంటే మంచిగా పడ్డాయి. మాకైతే సరిపోయాన్ని పడ్డాయి. నల్లలు ఉన్నాయి కానీ ఇక మేమైతే అట్లా వేసుకున్నాము. మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఎవరన్నా వచ్చినా కానీ. నేను నల్లలు పొద్దున మళ్ళీ వస్తే ఎండాకాలం అయితే 2 పూటలు ఇస్తారు. కాకపోతే ఇక మాకే మళ్ళీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అని అయితే వేసుకున్నాము. ఎందుకంటే ఎవరైనా వచ్చినప్పుడు నీళ్ళు సరిపోతలేవు, నల్లలు ఇట్లా ఫుల్ వస్తాయి. అందుకే బోర్ అయితే వేసుకున్నాము. బాయ్ అండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? మేము ఎట్లా డెకరేషన్ చేసినామో బాగుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్ అందరికి. మళ్ళీ